మనం చూడలేదు. ఈసారి మాత్రం డైలీ అందరి పొజిషన్స్ అయితే చేంజ్ అవుతూనే వస్తున్నాయి. ఫ్రైడే మార్నింగ్ వరకు పోలైన ఓట్స్ బట్టి ఎవరి ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. యాక్చువల్గా డిఫరెంట్ ఓటింగ్ పోల్స్లో డిఫరెంట్ పొజిషన్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అన్ని అన్అఫీషియల్ పోల్స్ని అబ్జర్వ్ చేసి అలాగే పబ్లిక్ పల్స్ కూడా గమనించి దాన్ని బట్టి ఓటింగ్ పర్సెంటేజ్ అనాలిసిస్ చేసి నా వీడియోస్లో చెప్పడం జరుగుతుంది. ఎప్పట్లాగానే అభిజిత్ ఫస్ట్ ప్లేస్లో ఫ్రైడే మార్నింగ్ వరకు పోలైన ఓట్స్లో కూడా 24% ఓటింగ్తో ఫస్ట్ ప్లేస్లో అలానే కంటిన్యూ అవుతూ వస్తున్నాడు. అభిజిత్ తర్వాత సెకండ్ ప్లేస్లో 14% ఓటింగ్తో అఖిల్ కంటిన్యూ అవుతూ వస్తున్నాడు అనమాట. అభిజిత్ అఖిల్ ప్లేస్లో ఎటువంటి మార్పు అయితే మనం ఫస్ట్ డే నుంచి కూడా గమనించలేదు. ఇక లాస్యా 11% ఓటింగ్తో థర్డ్ ప్లేస్లో అయితే ఉంది. లాస్యాకి తనకున్న ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ వల్ల మంచి ఓటింగ్స్ అయితే పడుతున్నాయి. కాకపోతే లాస్యా వీక్ స్టార్టింగ్ నుంచి కూడా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పొజిషన్స్లో చేంజ్ అవుతూనే వస్తూ వచ్చింది. ఇక లాస్యా తర్వాత ఫోర్త్ ప్లేస్లో హారిక 10% ఓటింగ్తో ఉంది. ఫస్ట్ డే నుంచి పోలైన ఓట్స్ బట్టి చూస్తే హారిక కూడా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పొజిషన్స్లో చేంజ్ అవుతూ వచ్చింది. హారిక తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో 9% ఓటింగ్తో కుమార్ సాయి ఉన్నాడనమాట. కుమార్ సాయి కూడా 3, 4, 5 పొజిషన్స్లో షిఫ్ట్ అవుతూ వస్తున్నాడు. స్టార్టింగ్ వీక్స్తో కంపేర్ చేస్తే ఈ మధ్యకాలంలో కుమార్ సాయి పర్ఫార్మెన్స్ అనేది హౌస్లో బాగానే ఉండడం వల్ల కుమార్ సాయికి కూడా ఓటింగ్స్ బాగానే పడుతున్నాయి. కుమార్ సాయి తర్వాత సిక్స్త్ ప్లేస్లో అరియానా 8.5% ఓటింగ్తో ఉంది. బిగ్ బాస్ హౌస్లో అరియానా గ్రాఫ్ అనేది రోజుకి పెరుగుతూనే ఉంది. ఫ్రాంక్గా మాట్లాడడం, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం అనేది అరియానా పాజిటివ్ పాయింట్స్. నిన్న ఎపిసోడ్లో మనం అబ్జర్వ్ చేస్తే అరియానా గురించి నోయల్ కూడా ఈ అమ్మాయి చాలా ఫ్రాంక్గా మాట్లాడుతుందంటూ చెప్పాడు. అలాగే సోహెల్ కూడా తను అరిచినందుకు అరియానాకి సారీ కూడా చెప్పాడనమాట. ఈ ఇన్సిడెంట్స్తో అరియానాకి కొంచెం హైప్ వచ్చి నిన్నటి నుంచి ఇంతకుముందు కన్నా ఎక్కువ రేంజ్లో ఓటింగ్స్ పడుతున్నాయి. ఇక అరియానా తర్వాత సెవెంత్ ప్లేస్లో నోయల్ 8% ఓటింగ్తో ఉన్నాడు. ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఫైనల్ వరకు ఉండే కంటెస్టెంట్ అని స్టార్టింగ్ వీక్స్లో అనుకున్నప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో నోయల్ హెల్త్ ఇష్యూస్తో అయితే ఇబ్బంది పడుతున్నాడు. మొన్న టాస్క్లో నేరుగా నామినేట్ కూడా చేసుకున్నాడు. అలాగే అన్సీన్లో మీరు చూస్తే మాత్రం నోయల్ హౌస్లో తనకి ఉండాలని లేదని, ఎలిమినేట్ అయిపోవాలని అనిపిస్తుందని కూడా అభిజిత్తో చెప్తాడు. ఈ కారణాల వల్ల నోయల్కి ఇంతకుముందు వీక్స్తో కంపేర్ చేస్తే ఈ వీక్ ఓటింగ్స్ అయితే కొంచెం తక్కువగానే పడుతున్నాయి. ఇంకా నోయల్ తర్వాత 8th ప్లేస్లో 7.8% ఓటింగ్తో మొనాల్ ఉంది. అఖిల్, అభిజిత్ మధ్య నలిగిపోతూ మొనాల్కి వచ్చిన నెగిటివిటీ గురించి మనందరికీ తెలిసిందే. అయితే మొనాల్ అంటే ఇష్టపడి మొనాల్ ఉంటేనే కంటెంట్ ఉంటుందని ఫీల్ అయ్యే ఆడియన్స్ కూడా ఉన్నారు. స్టార్టింగ్ వీక్స్లో దివి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ చూసి అందరూ ఈ అమ్మాయి టాప్ 5 వరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు 7.7% ఓటింగ్తో లాస్ట్ ప్లేస్లో దివి ఉంది. దివి నామినేషన్స్లో చెప్పే సిల్లీ రీజన్స్ వల్ల, అలాగే మొనాల్ విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవడం వల్ల కూడా కొంచెం నెగిటివిటీ అయితే దివికి వచ్చింది. కానీ దివిని సపోర్ట్ చేసే సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే దివికి ఉందని చెప్పాలి. ఈ వీక్ పరిస్థితి చూస్తుంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకునే వాళ్ళే హౌస్లో నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. అయితే డేంజర్ జోన్లో అరియానా, నోయల్, దివి అలాగే మోనాల్ ఉన్నారు. ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే అరియానాకి మధ్య పాజిటివిటీ రావడంతో అరియానా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. ఇక నోయల్, మోనాల్, దివిలో అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా మోనాల్ అలాగే దివి డేంజర్ జోన్లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఫ్రైడే నైట్ వరకు ఓటింగ్ పోల్స్ అనేవి ఓపెన్లో ఉంటాయి కాబట్టి ఓటింగ్ పోల్స్ ఎగ్జిట్ అయ్యేసరికి ఎవరి పొజిషన్ ఎలా ఉందో అనేది మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓటింగ్ పోల్స్ ఎండ్ అయ్యేసరికి ఎవరి పొజిషన్ ఎలా ఉందో రేపు నా ఛానల్లో తప్పకుండా అప్డేట్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.